సో సింపుల్ అండి. డొమైన్ యూజర్స్ అంటే మీరు చాలా కొత్తగా చూడొచ్చు. సో నేను ఏదైనా ఒక అపార్ట్మెంట్ కన్నా మన ఫ్రెండ్స్ ఫ్లాట్ అని చూసుకో ఓన్‌గా నా ఫ్లాట్ ఉంది. నేను లోకల్ యూజర్. సో నా ఫ్రెండ్స్ ఓకే. ఎవరైతే వస్తున్నారో వాళ్ళు డొమైన్ యూజర్స్. దే ఆర్ పార్ట్ ఆఫ్ దట్. ఓకే. బట్ ఎప్పుడైతే అవసరం ఉందో వాళ్ళు యాక్సెస్ అయితే ఉంది. ఓకే. వెనెవర్ యూ సీ ఓకే. మీరు 24 అవర్స్‌లో ఏ టైమ్ అయినా వచ్చి ఇలా సెర్చ్ చేస్తే వాళ్ళు కనిపించరు. అంటే సర్వర్‌లో ఉండరు. అలాగే ఇక్కడ ఫ్లాట్‌లో కూడా ఉండరు. సో వాళ్ళ అవసరాన్ని బట్టి వస్తుంటారు. లాగిన్ అవుతారు. ఓకే. వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు. ఓకేనా? క్లియర్. సో, ఒకసారి నేనిప్పుడు ఏడీ సర్వర్‌లోకి జాయిన్ అవుతాను. సో, యెస్ వేర్ వి ఆర్. సో, చూడండి. ఈ గ్రూప్స్, యూజర్స్ ఇవన్నీ ఉన్నారు. నేను జస్ట్ కొత్తగా యాడ్ చేసిన యూజర్‌ని రిమూవ్ చేస్తున్నాను. జస్ట్ ఫర్ యువర్ కన్ఫర్మేషన్. సో, ఓకేనా? సో, చూడండి ఇక్కడ DC01 ఉంది. ఈ సర్వర్‌లో లాగిన్ అవుతున్నాను నేను. ఫస్ట్ వాల్ట్ 01 లాగిన్ అయ్యాము యాస్ ఎ లోకల్ సర్వర్‌గా. అండ్ నెక్స్ట్ కాంపోనెంట్స్ ఇప్పుడు ఏడీ సర్వర్ DC01 అంటే ఏడీలో ఉన్న అసలు ఏడీ ఇన్‌స్టాల్ అయిందా లేదా? ఏడీలో ఏముంది ఏంటో చెక్ చేయడానికి. సో, ఇక్కడ చూడండి ఈ సర్వర్‌లో గూడా ఇది గూడా విండోస్ సర్వరే. అడ్మినిస్ట్రేటర్‌గా లాగిన్ అవుతున్నాను. దీని పాస్వర్డ్ కూడా సేమ్ సైబర్. ఓకే. సో, ఐ హోప్ యూ కెన్ ఫైండ్ ద డిఫరెన్స్. అంటే ఏ సర్వర్ లాగిన్ అయినప్పుడు ఒక్కో సర్వర్ బ్యాక్‌గ్రౌండ్ ఒకలా ఉంటుంది. వాల్ట్ 01 లాగిన్ అయినప్పుడు ఒకలాగా, కాంపోనెంట్స్‌కి ఒకలాగా, ఈ సర్వర్‌కి ఒకలాగా. ఓకేనా? ఫైన్. ఇప్పుడు ఈ సర్వర్ నేను యాక్టివ్ డైరెక్టరీ ఇన్‌స్టాల్ అయింది అంటున్నాను. ఓకేనా? సో, ఎలా? సో, ఇక్కడ చూడండి స్టార్ట్ బటన్. యాక్టివ్ డైరెక్టరీ అని టైప్ చేయండి. యాక్టివ్ అని టైప్ చేయండి సరిపోతుంది. సో, యాక్టివ్ డైరెక్టరీకి సంబంధించినవన్నీ గూడా వచ్చేస్తాయి. సో, ఇక్కడ ఇవన్నీ మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్. మరి ఇవన్నీ ఎవరికంటే యాక్టివ్ డైరెక్టరీ అడ్మినిస్ట్రేషన్ టీమ్ సెపరేట్ ఉంటుంది. ఓకేనా? సో, మనం ఇప్పుడు సైబరాక్ అడ్మినిస్ట్రేటివ్ టీమ్‌లో ఎలా ఉంటామో, సైబరాక్ సంబంధించిన అడ్మిన్ యాక్టివిటీస్ ఎలా చేస్తామో, యాక్టివ్ డైరెక్టరీకి సంబంధించిన టీమ్ సెపరేట్‌గా ఉంటుంది. వాళ్ళకి ఇవన్నీ కావాలి. మనకి యాస్ ఆఫ్ నౌ సో, యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్ కావాలి. సో, ఇక్కడ చూడండి బై డిఫాల్ట్‌గా రాంగానే చాలా యూజర్స్